This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, స్మార్థ పండితులు శివశ్రీ గజానంద స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రావణ మాసం రాబోతుంది. మనకు శ్రావణ మాసం వచ్చింది అనగానే ఒక పండగ వాతావరణం మొదలైపోతుంది. ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పూజలు, వ్రతాలు, నోములు అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ శుభకార్యాలుగా భావిస్తారు ఈ నెలంతా కూడా. మనకి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి తిథి, ప్రతి వారం కూడా ఏదో ఒక భగవంతుని ఆరాధిస్తూనే ఉంటాం. ముఖ్యంగా శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఈ మాసం అంతా కూడా ఎటువంటి పూజా విధానం ఆచరించాల్సి ఉంటుంది? అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అయితే శ్రావణ మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం. ముఖ్యంగా శివునికి చాలా ఇష్టమైనటువంటి మాసం. శివుడికి అసలు ఈ మాసంలో శివుడికి పూజిస్తే గనక మీరు అనుకున్న పనులు కాదు, ఏవైనా సరే నెరవేరాల్సిందే. శివుడికి చాలా ఇష్టం. మామూలుగా మనం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తాం కదా అమ్మవారికి. కానీ ఒకప్పుడు ఏం జరుగుతుందంటే శివుడు విషం తాగుతాడనమాట. రాక్షసులు మరియు దేవుళ్ళు గొడవ పడుతున్నటువంటి సమయంలో శివుడు విషం తాగుతాడు. అప్పుడు శ్రావణ మాసంలోనే ఇంద్రుడు, ఇప్పుడు వర్షాన్ని ఇచ్చేది ఎవరు? ఇంద్రుడే కదా. శివునికి ఉన్న కోపం ఎవ్వరికి ప్రపంచంలోనే ఎవ్వరు లేదు. ఈ ప్రపంచమంతా శివుడే ఉన్నాడు. ప్రతి మూలన పక్క కూడా ఉన్నాడు శివుడే, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి అప్పుడు శివునికి వచ్చినటువంటి కోపము చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి ఆ కోపాన్ని చల్లపరచాలి కదా. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వర్షం కురిపిస్తాడు దాని మీద. శివ శాంతించు శాంతించు అని చెప్పి పైనకెళ్ళి కురిపిస్తాడు వర్షం. అప్పుడు శివుడు చల్లబడతాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే శ్రావణ మాసంలో జరుగుతుంది. శ్రావణ మాసంలో వర్షం కురిపించాక చాలా నాకు కోపం చల్లారింది కాబట్టి ఈ మాసంలో అప్పుడు శివుడు చెప్తాడనమాట ఇంద్రదేవుడికి, ఈ మాసంలో నాకు విశేషమైనటువంటి మాసం. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలోనే వర్షం పడేది. ఎప్పుడైనా ఎక్కువ వర్షాలు అప్పుడే కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు శ్రావణ మాసంలో వర్షాలు పడలేవనుకోండి, తినడానికి దొరుకుతుందా? లేదు. ఇప్పుడు ఆ మాసంలో అసలు రైతులు ఏం కావాలి, మనం ఏం కావాలి? చాలా విశేషంగా పడాల్సిందే, పడుతుంది కూడా. కాబట్టి అప్పుడు శివుడు చల్లారుతాడు అనమాట. ఇప్పుడు నాకు ఎవరైతే ఈ శ్రావణ మాసంలో అభిషేక ప్రియుడు, ఇప్పుడు విష్ణుదేవుడేమో అలంకారో ప్రియ విష్ణువు అన్నారు. తర్వాత అభిషేకానికి ప్రియుడు శివుడు. కాబట్టి శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోయండి ఈ మాసంలో. అంటే ఎక్కడైనా సరే శివుడే ఉంటాడు. ఇప్పుడు ప్రపంచమంతా శివుడే ఉంటాడు. ఇంద్రుడు కురిపించగానే ఎక్కడ కురిపిస్తున్నాడు ఇంద్రుడు? అంత పెద్ద దేవుడే శివుడి మీద అభిషేకం చేస్తున్నాడంటే ఇంకా అప్పుడు శివుడు అన్నాడు అనమాట, నా మీద ఎవరైతే నీళ్లు పోస్తారో ఒక్క చెంబుడు నీళ్లు, అభిషేకం ఒక చెంబుడు నీళ్లు పోయండి చాలు. సోమవారం రోజు విశేషమైనటువంటి సోమవారం, శివునికి ఇష్టమైనటువంటి వారం. కాబట్టి ఆ రోజున ఒక్క చెంబడి నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎందుకు శివుణ్ణి సోమవారం రోజే పూజించాలి? దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా? దాని వెనకాల చాలా ఉంది. చెప్పాలంటే సోమవారం అంటే శివునికి ఇష్టమైనటువంటి వారంగా మనకు శాస్త్రంలో, సర్వ పురాణాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రోజున మనం ఏం చేయాలి అని అంటే అభిషేకం, ముఖ్యంగా ఉపవాసం చేయాలి. ఇప్పుడు శ్రావణ మాసం అనేది చాలా మొత్తం మంచి మంచి పండుగలు ఉంటాయి. మొత్తం ఏంటంటే ముందుగా ఏముంటుంది, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం మనమేం వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటాం. తర్వాత బహుళ అష్టమి రోజు కృష్ణాష్టమి వస్తుంది. ఇలా మనకి విశేషమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. మాసాలలోనే అతిపెద్ద మాసం శ్రావణ మాసం. కాబట్టి దీంట్లో మనకి అభిషేకం, శివునికి అభిషేకం చేసుకొని విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఇంకొకటి, ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతము, ఇంకా పార్వతీదేవి ఏం చేస్తుంది అని అంటే ఒకరోజు మామూలుగా భర్త కావాలని చెప్పేసి తపస్సు చేస్తుంది. ఘోరమైన తపస్సు చేసి 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 విపరీతమైనటువంటి తపస్సుతో అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. ప్రత్యక్షమయ్యి పార్వతీదేవికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? ఏం వరం కావాలి కోరుకో, నీ భక్తికి నేను మెచ్చా అని చెప్పేసి అంటాడు. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, నాకేమీ వద్దు, జన్మాలుగా నీ భర్తగా ఉండేటట్టుగా వరం ఇవ్వు అని చెప్పేసి
కోరుకుంటుంది పార్వతీదేవి. ఉమ్, అప్పుడు శివుడు చెప్తాడనమాట, ఉమ్, సరే తన భార్యగా కోరిక. స్వీకరిస్తాడు. ఓకే. స్వీకరించగానే జన్మ జన్మాలుగా. కాబట్టి దీంట్లో అర్థం ఏముంది? అప్పుడు శివుడు చెప్తాడు, ఈ ఓకే. శ్రావణ మాసంలో ఎవరైనా సరే, ఉమ్, చాలా మంది కూడా పెళ్లి కాదు, ఆ, ఆలస్యం అవుతుంటుంది. అవును. ఎంత అన్ని బాగానే ఉన్నాయి కదా, జాతకాలు బాగున్నాయి, అన్నీనే బాగున్నాయి, కానీ ఎందుకు పెళ్ళి అవ్వడం లేదు? ఎందుకంటే కొన్ని ఉంటాయి. ఉమ్, కాబట్టి అంత పార్వతీదేవికే అంత ఘోరమైన తపస్సు చేసింది. అవును. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఏదైనా సరే ఉపవాసం కానివ్వండి, ఉమ్, ఇలా చేసి శివుడికి విశేషంగా పూజ చేస్తే కనుక మంచి భర్త లభిస్తాడు. ఓకే. భార్య లేని వాళ్ళకి మంచి భార్య కూడా లభిస్తుంది. అంటే మగవారు కూడా చేయవచ్చు, ఆచరించవచ్చా? బ్రహ్మాండంగా విపరీతంగా ఉమ్, చేసుకోవచ్చు. శివుడిని అభిషేకం చేసుకొని విపరీతంగా ఫలితాలు పొందవచ్చు. ఓకే. శ్రావణ మాసం చాలా మంచి మాసం అమ్మ. ఇది ఉమ్, విష్ణుదేవుడికి కూడా ఇష్టం, కానీ నేనైతే శివుడికి అని చెప్తాను. ఉమ్, అందరూ విష్ణుదేవుడు అని చెప్తారు, కానీ ఓకే, ఉమ్, కానీ శివుడు మొత్తం ప్రపంచమంతా వ్యాపించున్నాడు కాబట్టి అవును. శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఉమ్, ఫలితాలు పొందాలంటే త్రిబిల్వం ఉంటుంది కదా, ఉమ్, శివునికి ఇష్టమైనటువంటిది త్రిబిల్వం. అవును. ఆ త్రిబిల్వంతోనే ఉమ్, శివునికి అభిషేకం చేసి అష్టోత్తర పూజ చేయండి, ఓకే. ఇంకా ఫలితాలు పొందుతారు. ఇక దాంట్లో నేను మాటల్లో చెప్పలేను, ఇక అంత ఫలితాలు పొందుతారు. ఉమ్, 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 మీరు ఏం కావాలో కోరండి. శివుడు భోలాశంకరుడు కూడా, భోలాశంకరుడు. కోపం కూడా అంతే ఉంటుంది అవును, శివుడికి. అవును. అలా ఓకే. మనకి మొత్తానికి మనం శ్రావణ మాసం అనగానే చాలా మంది కూడా అమ్మవారి ఆరాధనలోనే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు ఇప్పుడు తపస్సు చేసి కదా అంత పెద్ద అవును, అవును. శివుడికే పతిగా పత్ని, వరం అవును. కోరుకున్నది. అవును, ఇప్పుడు మనం ఎంత, ఇప్పుడు అంతే. ఇది ఇంత చిన్న చేసి మనం మంచి భర్తని పొందలేమా? అంతే. కాబట్టి అంత విశేషంగా ఉమ్, ఉంటుంది. మొత్తానికి శివుణ్ణి కూడా మనం ఆరాధించవచ్చు. మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి తప్పకుండా ఒక తప్పకుండా మంచి అవకాశం ఏంటంటే శ్రావణ మాసం. శ్రావణ మాసం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. నమస్తే అమ్మ.